పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ముందు మనం ఎంత ప్రసాదం చేయదలుచుకున్నామో అంత బియ్యం కొలుచుకోవటం, శుభ్రంగా 2-3 సార్లు బాగా మంచినీళ్ళు పోసి కడిగేసి 1కి 2 కొంచెం తక్కువగా, 2 పూర్తిగా పోయకుండా కాస్త తక్కువగా పోసి 1 స్పూను నూనె, 1/2 స్పూను పసుపు వేసి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. పెట్టేసాం పక్కన. బియ్యంలో కనుక మీరు కొంచెం నూనె వేసి పసుపు వేస్తే రంగు ఈవెన్గా కలుస్తుందండి. మీకు ఇదివరకు అలవాటు ఉంటే ఓకే, అలవాటు లేకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందో, అన్నపు రంగు చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ అలా కాదు, మన దగ్గర వండేసిన అన్నం ఉంటే పైన వేసుకుంటాం పసుపు, దీనికి ఆ పని చేయక్కర్లేదన్నమాట. తర్వాత మనం పెట్టుకున్న అన్నానికి సుమారుగా మనం ఒక 2 గ్లాసుల రైస్ అనుకోండి. ఈ గ్లాసు కొలత ఎట్లా చెప్తాము? రైస్ కుక్కర్లో గ్లాసులు ఉంటాయి చూడండి, అది 1.5 కప్పు అలా అవుతుంది. దానికైతే కనుక 2 నిమ్మకాయలు, చిన్న నిమ్మకాయల సైజు చింతపండుని వేడివేడి నీళ్ళు పోసి నానబెట్టి చక్కగా మెత్తగా బాగా పిసికేసి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఏదైనా కాస్త, ఇదిగో చింతపండు రసం ఇంత చిక్కగా తీస్తే సరిపోతుంది. మట్టి రాళ్ళు ఏసలు లేకుండా అడుగంతా బోర్లింగ్ చేయకండి. మనమంతా బాగా చేసినా కూడా కొంచెం ఇసుక నిరసైనా అడుగు నుండిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టి సన్నటి మంట మీద ఉడికిపోనివ్వాలి. దీనికి సరిపడా ఉప్పు ఇంచుమించుగా మొత్తానికి సరిపడా కూడా వేసేసుకోవచ్చు. నేను 2 కప్పుల కొలత చెప్తున్నాను. 2 కప్స్ రైస్ అనుకోండి, ఈ సైజ్ కప్పులు. మనం ఒక 2 నిమ్మకాయలు సైజ్ వేసామో ఒక 2 ఫుల్ స్పూన్ల ఉప్పు పడుతుంది. ఇవన్నీ అందాజుగా చేసే పనులేనండి, మన రుచి అవగాహనతోటి చేసుకోవాలంతే. కొంచెం ఒక చిటికెడు పసుపు, ఇది అడుగంటిపోకుండా 1 స్పూను నూనె వేసి దీన్ని మగ్గనిద్దాం. ఇది ఉడుకుతుంది. ఈ లోపల మనం ఇంతలో ఏం చేద్దామంటే దీనికి కావాల్సిన తాలింపు సామాన్లు అన్నీ రెడీగా పెట్టుకోవటము. ఇప్పుడు అన్నాన్ని చూద్దాం ఎలా ఉందో. నేను కుక్కర్లో పెట్టానండి అన్నము. ఒకవేళ మీరు విడిగా వండే ఆసక్తి, అలవాటు, సరదా, అభినవేశము అలాంటివి ఏమైనా ఉంటే అన్నం వార్చేసేయండి. పదును మీద కొంచెం బిరుసుగా వారిస్తే పులిహోర అన్నం బాగుంటుంది. ఇది కొంచెం చూడండి రంగు ఎంత బాగా వచ్చిందో. నేను 1/2 స్పూనే పసుపు వేసాను. నూనె వేయటం వల్ల ఇలా కలర్ రంగు వస్తుంది. అన్నాన్ని కొంచెం విడదీసి ఊరికే ఒక చిటికెడు పసుపు వేసారు చింతపండులో. ఇంకా మనం తాలింపులో ఏం వేయం చూడండి, మనకు కావాల్సిన రంగు వచ్చేసింది. దీన్ని పూర్తిగా విడదీసి 2 రెమ్మల కరివేపాకుని కడిగి పెట్టాను ఆల్రెడీ నేను. దీన్ని చక్కగా నలిపి ఇందులో వేసేయండి. కరివేప వాసన మహా బాగుంటుందండి వేడన్నంలో వేస్తే. 1 స్పూను నూనెని వేయండి దీని మీద. పచ్చి నూనె వేస్తే వాసన వస్తుంది అలా ఏమనుకోకండి. పులిహోర ఎంత నూనె పోసినా తాగేస్తుంది. నూనె వేసిన కొద్దీ రుచిగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అన్నం పొడి పొడిలాడుతూ అంటుకోకుండా ఉంటుంది. 1 స్పూనే వేసా. పులిహోరలో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కో రకంగా చేస్తారండి. ఆవ పెట్టేవాళ్ళు కొంతమంది, అల్లం పచ్చిమిర్చి దంచి వేసేవాళ్ళు ఇంకొంతమంది, తర్వాత పులిహోర పొడి వేసుకుంటారు. లాస్ట్ టైం పులిహోర వీడియో చేసినప్పుడు ఎంతమంది అడిగారో మీరు పులిహోర పొడి వేయలేదేంటి అని. అన్ని ప్రాంతాల్లోనూ పులిహోరలో పొడి వేయరు. పులిహోరని ఘాటుగా కారంగా చెయ్యము. కొన్ని చోట్ల ఆవ పెడతారు, ఆవ బాగుంటుంది. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే నువ్వుల పొడి వేసుకోవచ్చు. పల్లీలు వేస్తాం కదా తాలింపులో, నువ్వుల పొడి వేయచ్చు. ఇవాళ నువ్వుల పొడి వేసి చూపిస్తాను. ఏ రకమైనానండి మన రుచిని అనుసరించే, మన ఇంట్లో ఉన్న అలవాటుని బట్టి ఒకసారి చేసి చూసాం, బాగుందనుకోండి కంటిన్యూ చేద్దాం. చింతపండుని కొంచెం చిక్కబడనిచ్చి పోపు పెట్టుకుందాం. ఈ లోపల ఇది అవుతుంది, మనం తిరగమాత పెట్టుకుందాము. నేను చిన్న బెల్లం ముక్క వేస్తానండి. ఈ చింతపండులో బెల్లం వేసేయండి, బాగుంటుంది. చాలా దేవాలయాల్లో పులిహోరలో ఖచ్చితంగా బెల్లం వేస్తారు. నువ్వుల నూనె, పప్పు నూనె అయితే పులిహోర తిరగమాత చాలా బాగుంటుందండి. పల్లి నూనె కంటే కూడా ఈ పచ్చళ్ళు, తిరగమాతలు ఇలా పులిహోరలు అవి చేసుకునేటప్పుడు రోటి పచ్చళ్ళకి కూడా నువ్వుల నూనె ఎక్కువ రుచిగా ఉంటుంది. జనరల్ వాడకంలో అది అలవాటు లేకపోతే ట్రై చేసి చూడండి ఒకసారి, రుచి చూస్తే తెలుస్తుంది. చింతపండుకి నేను పక్కన పెట్టాను కదా, ముందు కొంచెం నువ్వులు వేయించుకుందాం. నువ్వులు ఏంటంటే కొద్దిగా వేయించి కొంచెం దంచి వేసుకోవాలి. ఒట్టిగా నువ్వు వేస్తే రుచిగా ఉండదు, పొడి తగిలితే ఎక్కువ రుచిగా ఉంటుంది. మాది ఈ ప్రాంతంలో నువ్వు పప్పు పెద్దగా దొరకదండి. కొంచెం నూనె గానుగలు అవి ఉండే చోట పప్పు దొరుకుతుంది కదా, నువ్వు పప్పు ఎక్కువ రుచిగా ఉంటుంది. నువ్వులు ఇట్లా పొట్టలు ఉబ్బుతాయండి, గమనించండి. ఇగో చిచ్చి ఇట్లా ఆడుతున్నాయి. మరీ ముదురు వైపు నల్లగా చేయకూడదు, వేగాలి. ఇదిగో ఇలా చిట్టలాడుతూ అన్నిటికీ బొజ్జలు పెద్దవైపోయినాయా అని చూడండి. అయిపోతే తీసి దించేసేసి వీటిని చిన్న రోట్లో అమాందస్తాలో దేంట్లోనే పోసి
మెత్తటి పొడిగా దంచేసేయండి. ఇప్పుడు తాలింపుకి ఒక మూకుడు పెట్టుకుందాము. చింతపండు మగ్గిపోయిందండి, దాదాపుగా ఉడికిన మంచి వాసన వస్తుంది, చిక్కబడిపోయింది కూడా. చింతపండు కట్టేసాం, పక్కన పెట్టుకుందాము. కుదిరితే ముందే అన్నంలో పోసి కలిపేసుకోవచ్చు, లేదా మనం పోపు అది రెండు ఓసారి కలుపుకుందాము. తిరగమాత పెట్టుకుందాం. ఓ 2 స్పూన్ల 3 స్పూన్ల నూనె వేసానండి. ఈ తిరగమాతలకి పులిహోరకి పప్పు నూనె అయితే చాలా బాగుంటుందండి, ఎక్కువ రుచిగా ఉంటుంది. అవకాశం ఉంటే, లేకపోతే ఇక పల్లి నూనెతో చేసుకుంటాం. చాలా కొద్దిగా మెంతులు, ఓ 10-12 అనుకోండి, అదొక అలవాటు కొద్దీ వేస్తానండి. మీకు మెంతులు వస్తాయి, చేదు వస్తుంది అనిపిస్తే వేయకండి, కానీ వేస్తే బాగుంటుంది. మెంతులు పొడి చేసి కలుపుతారండి తెలంగాణలో. మెంతులు వేయించి పొడి చేసేసి పులిహోర మీద కలుపుతారు, మంచి మెంతి వాసన వస్తుంది, అదొక డిఫరెంట్ టేస్ట్. పల్లీలు దీన్ని బట్టి, మన అన్నాన్ని బట్టి అనమాట. ఓ 2 పెద్ద స్పూన్లు అనుకోండి. తర్వాత ఒక పెద్ద స్పూను శనగపప్పు, అదే పెద్ద స్పూన్ తోటి మినపప్పు, అదే స్పూన్ ఆవాలు. ఈ పులిహోరలో మిరపకాయలు నల్లగా ఉండటం కొన్ని చోట్ల పద్ధతి అండి, అవి మాడిపోవాలి, బాగా ముదురు రంగు రావాలి. కొంతమందికి ఏమో రెడ్గా అందంగా కనపడాలి, మన అలవాటుని బట్టి చేసుకోవటమే. కొంచెం సరిపడా ఇంగువ, కాస్త ఎక్కువగా వేసుకోవచ్చండి. పులిహోరలో ఇంగు వాసనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, 1 ఇంచి అల్లం చిన్న ముక్కలు చేసి పెట్టాను, అది వేస్తున్నా. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు. లాస్ట్ టైం ఇందులోనే చింతపండు పులుసు పోసే మెథడ్ ఒకటి చేసామండి, అలాగూ చేసుకోవచ్చు. ఇది రెండో విధానం అన్నమాట. పోపు వేగిపోయింది. చివరగా ఒక రెబ్బ కరివేపాకు వేసి స్టవ్ ఆపేద్దాము. పోపుని అన్నంలో పోసేది. మొత్తం ఒకసారి చక్కగా కదిపేస్తే, ఇప్పుడు ఈ ఉడికించి ఉంచుకున్న చింతపండు పులుసుని అన్నంలో పోసేద్దాం. నేను జనరల్గా కొంచెం చింతపండు పులుసు గిన్నెలో అట్ట పెట్టుకుంటానండి, ఇది ఒక ప్రాక్టీస్ అనమాట. మనం నివేదన చేశాక ఏదో ప్రసాదం కొంచెం పెడతాం, తర్వాత కంచాల వడ్డించుకుంటే ఉప్పు తక్కువ అలా అనిపిస్తే, పులుసు ఉంటే ఇందులో కొంచెం 1 స్పూన్ అట్టు పెడతాను. ఇందులో ఒక సరిపడా ఉప్పు కలిపి మనం మళ్ళీ అన్నంలో కలిపేసుకోవచ్చు. రెగ్యులర్గా ఎప్పుడు పూజలప్పుడు ప్రసాదం చేసినా, 1 గ్లాసు 2 గ్లాసులు చేసినా, ఒక 2 కేజీలు చేసినా కూడా ఇదే మెథడ్. కొంచెం చింతపండు పులుసు ఉంచుకుంటే మనం దీన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, అవసరపడలేదు, దీన్ని ఏ చారులోనో వేసేసుకుంటే సరిపోతుంది. ఈ మొదటిసారి కలపగానే ఈ అన్నం తడిగా తెలుస్తుంది మనకి. అబ్బో పలచగా ఉంది పులుసు అనిపిస్తుంది, ఏముండదు. ఒక పావు గంట ఆగేసరికి ఈ తడి మొత్తాన్ని అన్నం పీల్ చేసుకుంటుంది. మీకు ఇప్పుడే డ్రైగా ఉందనుకోండి, తినే వేళకి పూర్తిగా అక్షింతలు బియ్యంలాగా పడిపోతుంది, అందులో అది మెత్తదనం ఉండదు, స్వారస్యం కూడా ఉండదు. నేను ఇప్పుడే డిస్ప్లే చూపిస్తే ఇది చేతకాని వాళ్ళు చేసినట్టుగా కనపడుతుంది. ఇంతేమిటి ఇలా ఉంది ఇంత తడిగా అని. మీరు రెగ్యులర్గా చేసే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మీకు పులుపు చాలాలి అంటే కొంచెం ఎక్కువ ఉండాలి, తర్వాత ఇది మెత్తగా కూడా ఉండాలి. మొదట నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల పొడిని ఇందులో చల్లేద్దాం. మీరు ఒకవేళ ఆవు పెట్టుకోదలిస్తే అదేం పెద్ద బ్రహ్మ పదార్థం కాదండి, చాలా సింపులే. ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయాక ఏం చేయాలంటే, ఒక 2 స్పూన్ల ఆవాలని, ఒక పచ్చిమిరపకాయ వేసి, ఒక చుక్క నూనె చుక్కేసి బాగా నాననిచ్చి బాగా రుబ్బేసేయాలి. మెత్తగా రుబ్బి అది కలిపేసుకోవాలన్నమాట. నేను ఈజీ మెథడ్ ఏం చేస్తానంటే అది కూడా చెప్తాను. 2 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల ఆవాలు, చిన్న మిక్సీ జార్లు ఉంటాయి కదా, అది అందులో 1 స్పూన్ వేసినా సరే నలిగిపోతుంది. అందులో మెత్తగా గ్రైండ్ చేసేస్తాను పొడిగా. ఆ పొడి చల్లేస్తా, చాలా బాగుంటుంది, హాయిగా ఉంది. ఇదివరకు రుబ్బేవాళ్ళం, నూరేవాళ్ళం, ఇప్పుడు నూరడం లేదు. మిక్సీలు ఉన్నాయి కాబట్టి చక్కగా గ్రైండ్ చేసిన పొడి కలిపేసుకోవచ్చు. ఇదిగో ఇందాకటికి ఇప్పటికీ కూడా టెక్స్చర్ మారిపోయింది చూడండి, చక్కటి నువ్వుల పొడి వాసన వస్తుంది. కావాలి అని భావిస్తే ఈ దాచిపెట్టిన చింతపండు పులుసులో ఉప్పు వేసుకోవటం, కలిపేసుకోవటమే.